హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని మనకి ఒకే బ్లౌజ్లోని 4-5 రకాల మోడల్స్ వచ్చేటట్టుగా మనం కటింగ్ చేసుకుందాం అండి. చాలామంది చాలా మోడల్స్ అడుగుతున్నారు. ఐనెక్ అడుగుతున్నారు, ప్రిన్సెస్ కటింగ్ అడుగుతున్నారు, సైడ్ జాయింట్ అడుగుతున్నారు, అంటే సైడ్ హుక్స్ వచ్చేటట్టుగా. అదే రకంగా మనకి చిన్న హ్యాండ్స్, చిన్న లెంత్ ఉండే హ్యాండ్స్ కావాలని, ప్రిల్ హ్యాండ్స్ కావాలని, అవన్నీ కూడా ఒకే దాంట్లో ఉండేటట్టుగా మనం ఈరోజు బ్లౌజ్ కటింగ్ చేద్దాం. ఇక్కడ బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను బెనారస్లోది ఎంత 75 సెంటీమీటర్ తీసుకున్నానండి. ఈ కట్ పీస్ ఏంటంటే 75 సెంటీమీటర్ అన్నది ఉంది. ఇది ఇంచుమించులోని ఒక 40 సైజు 42 సైజు వరకు కూడా సరిపోద్ది. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి నేను 1 మీటర్ క్లాత్ అనేది తీసుకున్నాను. మనకి కోరంచులు సైడ్కి వచ్చేటట్టుగా ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టుగా పెట్టుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్టే కటింగ్ చేస్తాం. సరేనండి, బ్యాక్ పార్ట్ కటింగ్ చేసే ముందుగా మనం ఆది బ్లౌజ్ని తీసుకుందాం. ఐనెక్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్లోంచి కొలతలు తీసుకునేటప్పుడు మనం ఏమైనా మార్పులు చేసుకోవాల్సి ఉందా, అది ఏంటనేది మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం సైజ్ ఎంత అన్నది ఫస్ట్ మనం తీయాలి. అంటే మనం చెస్ట్ సైజ్ అన్నది ముందు మనం తెలుసుకోవాలి. బ్లౌజ్ సైజ్ అనేది చెస్ట్ మార్కింగ్తోనే వస్తుంది. అంటే చంకకుట్టు దగ్గర నుంచి ఈ చంకకుట్టు వరకు ఎంత ఉంటే అది మనకి చెస్ట్ లూజ్ అనమాట. ఇప్పుడు ఇలా మనకి నెక్ని ఎక్కడ కూడా పైకి లేకుండా నీట్గా మనం ఇలా పరుచుకున్న తర్వాత ఈ చంకకుట్టు దగ్గర నుంచి ఈ చంకకుట్టుకి ఇంచీ టేప్తోనే ఇలా చూసుకుంటే కనుక నాకైతే కనుక ఇక్కడ 18 ఇంచీలు వచ్చింది. అంటే 18 అంటే కనుక దానికి బ్యాక్ పార్ట్ ఒకటే కొలిచాం కాబట్టి డబల్ చేయాలి. చేస్తే 36 ఇంచీలు వచ్చింది. అంటే ఈ బ్లౌజ్ సైజ్ అనేది 36 అన్నమాట. నార్మల్ బ్లౌజులు లైనింగ్ అని ఏదైనా కటింగ్ చేసేటప్పుడు 36 పెడతాం. కానీ ఒక్క నెంబర్ అన్నది మీరు పెంచుకోవాలంటే ఒక సైజు అంటే 36 అయితే కనుక 2 నెంబర్లు అయితే కనుక 36, 38 అలా పెంచుకోవాలి. అంటే ఈ సైజు 36 కాబట్టి మనం 38 సైజు కింద మార్చుకోవాలి. 38 సైజు ఉన్న వాళ్ళు 40, 40 సైజు ఉన్న వాళ్ళు 42, 36 ఉన్న వాళ్ళు 38 అలా అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది 36 సైజు కాబట్టి ఒక సైజుని పెంచుకున్నాం. అంటే 2 నెంబర్లు అంకెల్లో అయితే కనుక 2 నెంబర్ని పెంచుకోవాలి. 36, 37, 38. ఎందుకంటే కనుక ఐనెక్ అనేటప్పటికి టైట్ అవుతుంది అనమాట నార్మల్ కొలతలతోని. ఇప్పుడు నడుము ఎంత అన్నది చూసుకుందాం. నడుము హుక్కల దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు కొలుచుకుంటే నాకు 32 ఇంచీలు అన్నది ఉంది. ఈ 32 ఇంచీలని మనకి నడుము అనమాట. ఇందులోని ఏ మోడల్ అన్నా సరే నడుము దగ్గర ఏమి కొలతలు మారవండి, ఎంత ఉంటే అంత మనం రాసేసుకోవచ్చు. సరేనండి, ఇలా ఏంటంటే మీకు చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉందో దానికి ఒక సైజ్ అన్నది ఎక్కువగానే మనం ఆల్టర్నేట్కి తీసుకోవాలి. పైన ఉన్న లైన్ అన్నది చూస్తున్నారు కదా, బ్లౌజ్ పీస్ అంటే లైనింగ్ పీస్ అన్నది మనకి కొద్దిగా వంకర్గా ఉంది. ఇప్పుడు ఇలా మనం ఒక స్కేల్ పట్టుకొని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకుంటే కనుక మనకి ఈ వంక టింకర్లన్నీ పోతాయి. ఇక్కడ నీట్గా మనం ఇది ఫస్ట్ కటింగ్ చేసేసుకున్న తర్వాతే మనం బ్లౌజ్కి మార్కింగ్లు అన్నది పెట్టుకోవాలి. సరేనండి, ఇప్పుడు నేను ఇది ఇలాగా కటింగ్ చేసేసి తీసేసాను. స్ట్రైట్గా ఉండుంటే కనుక మీరు ఏ కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి పొడవు చూసుకుందాం. పొడవు మనకి ఆది బ్లౌజ్లోంచి తీసుకుని పొడవు మనం చూసుకోవాలి. ఇది చూసారు కదా, ఇక్కడ ఆది బ్లౌజ్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకుని, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ నడుము వరకు ఎంత ఉంది, 14 ఇంచీలు ఉంది. ఈ 14 ఇంచీలకి మనకి 1 ఇంచు కలుపుకొని 15 ఇంచీలకి మార్కింగ్ పెట్టుకుంటాం. ఇందులో నార్మల్ బ్లౌజ్ కూడా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో పొడవులోని సేమ్ అంతే మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఏ మోడల్ అయినా సరే లెంత్లోనేమి తేడా రాదు. పైనుంచి కిందకి 15 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెడుతున్నాను. మీరు మీ బ్లౌజ్ పొడవు ఎంతైతే దానికి 1 ఇంచుకి మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం కలుపుకొని మనం మార్కింగ్ అనేది చేసేసుకుంటాం. అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా మార్కింగ్ పెడితే ఇలా మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. సరేనండి, ఇప్పుడు మనం మార్కింగ్ అనేది పొడవు పెట్టేస్తాం. ఇప్పుడు షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏ సైజ్ వాళ్ళకి ఎంత షోల్డర్ పెట్టాలన్నది డౌట్. ఇప్పుడు ఇది 38 సైజ్ కదండి. మామూలుగా అయితే కనుక 36 సైజు వరకు ఒక రకంగా పెట్టి 36 తర్వాత అందరికీ కూడా ఒక రకంగా పెడితే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఒక్కొక్కసారి 36 సైజు వాళ్ళకి కూడా 7.5 పెట్టినా షోల్డర్ సరిపోద్ది, 7 పెట్టినా సరే పర్వాలేదు. దిగుడు భుజాలు ఉన్న వాళ్ళు అనుకున్న 7, మిగతా 36 కూడా 7.5 పెట్టేయండి. తర్వాత 38 నుంచి మాత్రం ఖచ్చితంగా 7.5 పెట్టాల్సిందే. 36 సైజు వాళ్ళకి మాత్రం దిగుడు భుజాలు ఉంటే కనుక 7 ఇంచులు, లేదనుకుంటే కనుక 7.5 పెట్టేసుకోవాలి. సరేనండి, ఇంకా అక్కడి నుంచి 36 కన్నా తక్కువ ఏ సైజ్ అయినా సరే 7 ఇంచులు, 38 కన్నా ఎక్కువ ఏ సైజ్ అయినా 7.5. నేనైతే ఇక్కడ 38 కాబట్టి మనకి 7.5 ఇంచులు నేను మార్కింగ్ పెడుతున్నాను. లేదు బాడీ కొలతలు తీసుకుంటే కనుక ఆ భుజం నుంచి ఈ భుజం వరకు షోల్డర్ ఎంత ఉందో చూసుకుని దానికి సగం చేసి షోల్డర్ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. సరేనండి, దాని తర్వాత 7.5 ఇంచులు అన్నది చంకదింపు పెట్టుకోవాలి. షోల్డర్ ఎంత పెడితే ఖచ్చితంగా అంతే చంకదింపు అన్నది ఐనెక్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కింద వెడల్పు కూడా 7.5కి తగ్గకుండా లైన్ అన్నది చూసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇలాగా
కలిపేయాలి. దాని తర్వాత ఇక్కడ కొద్దిగా దూరంగా కూడా 7.5 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ పెడితే ఈ చంకదింపు దగ్గర మనకి లైన్ అన్నది కూడా మనకి స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా లైన్ స్ట్రైట్గా వస్తుంది. షోల్డర్ మార్కింగ్ ఈ రకంగా పెట్టుకోండి. లేదనుకుంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకొని అంటే భుజం దగ్గర నుంచి భుజం కొలుచుకొని అక్కడి నుంచి అందులోనే వచ్చిన షోల్డర్లో సగం పెట్టుకోండి. ఇక్కడ నుంచి కార్నర్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటే కనుక 1 ఇంచుకి మాత్రమే మీరు రౌండ్ తీసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ ఆల్రెడీ పెంచాం కాబట్టి అవుట్ ఆఫ్ అయిపోద్ది అనమాట. కాబట్టి మనం 1 ఇంచుకి మాత్రం ఏ సైజ్ అయినా సరే, చిన్న సైజ్ అవ్వచ్చు పెద్ద సైజులు అవ్వచ్చు, ఏదైనా 1 ఇంచుకి మాత్రమే మనం ఈ రౌండ్ అన్నది తీసుకోవాలి. దాని తర్వాత మనకి నడుము కొలత చెస్ట్ కొలతలు అన్నవి మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అయితే కనుక మనం ఇక్కడ చెస్ట్ మార్కింగ్ 38 ఇంచీలు. 38లోని 4వ వంతు అంటే 38ని సగం చేయాలి. సగంని మళ్ళీ సగం చేస్తే కనుక 9.5 ఇంచీలు అన్నది వస్తుంది. సరేనండి. ఇప్పుడు ఈ 38ని మనం సగం 4వ వంతు అనేది తీసుకోవాలి. సగం 19 ఇంచులు వస్తే 19లో సగం 9.5 ఇంచులు. సరేనండి. ఇక్కడికి 9.5 ఇంచులు ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసాం. ఖర్చులు ఎప్పుడు కూడా 2 ఇంచులకి తగ్గకుండా పెట్టుకోండి. 2 ఇంచులు నేను ఖర్చులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు బ్లౌజ్ టైట్ అయినా సరే కుట్లు విప్పుకోవడానికి క్లాత్ అనేది ఉంటుంది. అదే రకంగా నడుముకి 4వ వంతు అన్నది మనం తీసుకోవాలి. నడుము ఎంత 32 ఇంచులు. 32లోని సగం అన్నది 16 ఇంచులు వస్తుంది. 16లో సగం 8 ఇంచీలు. ఆ 8 ఇంచీలకి మనం 1 ఇంచు మనం డాట్స్ కోసం కలుపుకొని 9 ఇంచీల దగ్గరికి మార్కింగ్ పెట్టుకోవాలి. బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు కలుపుకుంటాం కదా. తర్వాత 2 ఇంచుల ఖర్చులకి మార్కింగ్ అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు చెస్ట్ లైన్ ఏంటి, అదే ఫిట్టింగ్ లైన్ ఏంటి, లేదనుకుంటే మనకి ఖర్చుల లైను 2 కూడా ఇలాగ కలిపేసుకోవాలి. సరేనండి. ఫిట్టింగ్ లైను ఖర్చు లైను 2 కలుపుకొని 2 ఇంచులు ఖర్చులు అని చెప్పేసి నోట్ చేసుకున్నారంటే కనుక మీరు ఎప్పుడైనా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు. ఇప్పుడు మెడ వెడల్పు దగ్గరికి వచ్చేటప్పటికి 3 ఇంచుల దగ్గర నుంచి ఏ సైజు వాళ్ళైనా సరే 3.5 వరకు కూడా పెట్టుకోవచ్చు. 3 ఇంచీలు అయితే కనుక మెడకి దగ్గరగా వచ్చి మనకి రౌండ్ అన్నది దగ్గరగా వస్తుంది. కొద్దిగా 3.5 పెట్టుకుంటే కొద్దిగా వెడల్పుగా వస్తుంది అంతే. సరేనండి. నేనైతే కనుక 3.5 ఇంచులకి పెడుతున్నాను. స్టిచ్చింగ్ అయిన తర్వాత 3.5కి తయారవుతుంది. సరేనండి. 3.5 ఇంచులకు పెడుతున్నాను. 3 పెట్టుకోవచ్చు, 3.5 కూడా మీరు పెట్టచ్చు. సరేనండి. తయారైన తర్వాత 3.5 వరకు వస్తుంది అనమాట. ఫోల్డింగ్ దగ్గర నుంచి నేను 3.5 ఇంచులకి మార్కింగ్ పెడతాను. చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఏదైనా ఇదే మెథడ్. సరేనండి. దాని తర్వాత బ్యాక్ సైడ్ రౌండ్ అనేది ఎక్కువ డౌన్ చేయవసరం లేదండి. ఒక 3.5 ఇంచుకి అంటే 1 ఇంచు కన్నా 2 గీతలు తక్కువ అన్నమాట. పైనుంచి కిందకి ఒక 3.5 ఇంచుకి ఇలా తీసుకుని ఈ 3.5 ఇంచుల దగ్గర నుంచి 3.5 ఇంచు దగ్గరికి ఇలా చిన్న రౌండ్ అనమాట, చిన్న సర్కిల్ ఇలా రౌండ్ కింద మనం షేప్ ఇచ్చుకుంటే మనకి సరిపోద్ది అనమాట. మరీ మెడ మీద టైట్గా పట్టేయకుండా కొద్దిగా షేప్ ఇచ్చుకుంటే బాగుంటుంది. తర్వాత షోల్డర్ డౌన్ అన్నది ఒక 1/2 ఇంచు చేసుకోవాలి. పైనుంచి కిందకి ఒక 1/2 ఇంచు అన్నది షోల్డర్ డౌన్ చేసుకోవాలి. సరేనండి. దాని తర్వాత స్కేల్తోని మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఈ రకంగా పెట్టుకుని అంటే మెడ వెడల్పు దగ్గర నుంచి ఈ షోల్డర్ డౌన్కి ఇలాగా కలిపేయాలి. సరేనండి. మెడ డీప్ వచ్చేసింది. అదే రకంగా మనకి షోల్డర్ డౌన్ కూడా చేసాం. ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ నుంచి కింద నుంచి ఇలా స్టార్ట్ చేయండి. చక్కగా మనకి ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే లైన్ మీద కటింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ షోల్డర్ డౌన్ కూడా కటింగ్ చేసేద్దాం. ఇక్కడ చూసారు కదా, ఈ మెడ వెడల్పు వరకు మాత్రమే ఇలాగ క్రాస్గా ఇలా రావాలన్నమాట. తర్వాత ఈ నెక్ అనేది మీరు కటింగ్ చేయకుండా ఈ మెడ వెడల్పు దగ్గర చిన్న కట్ అనేది ఇలా పెట్టుకోండి. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాం. ఫ్రంట్ పార్ట్లోని మనకి ప్రిన్సెస్ కటింగ్ వచ్చేటట్టుగా మనం మార్కింగ్ చేసుకుందాం. పైన ఉన్న లైన్ అంచు ఉంది చూసారా, ఈ బ్యాక్ పార్ట్ అంచు పెట్టేసి ఫోల్డింగ్ ఏమో కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర ఉండేటట్టుగా ఇలా కరెక్ట్గా పెడితే చాలా ఈజీగా మార్కింగ్ అనేది అయిపోద్ది. షోల్డర్ దగ్గర మనం స్ట్రైట్గా లైన్ చేసాము మెడ వెడల్పు దగ్గర. దాని తర్వాత ఇక్కడ ఉన్న స్ట్రైట్ లైను, ఆ తర్వాత లాస్ట్కి, తర్వాత నడుం పొడవు అంతే. ఈ నడుం దగ్గర అంచు ఇంత ఈ మార్కింగ్లు చేస్తే సరిపోద్ది. తర్వాత కార్నర్ పాయింట్ అనేది మనకి ఆర్మ్ డౌన్కి కార్నర్ పాయింట్కి మార్కింగ్ ఇచ్చుకున్నాం అంతే. ఈ 4-5 మార్కులు మనం చేసుకుంటే సరిపోద్ది అనమాట. నీట్గా మనకి షోల్డర్ దగ్గర, చంకదింపు దగ్గర, మనకి ఈ ఎండింగ్ దగ్గర ఉందో చూసారా, ఇక్కడ చెస్ట్ దగ్గర మనం ఖర్చులతో పాటుగా ఎంత అయితే ఉందో అంతే, మీకు ఎంత వస్తాయి అంతా ఇక్కడ నడుం దగ్గర కూడా పెట్టేయండి. నడుంకి 4వ వంతు తీసాం కదా, అది ఉండకుండా చెస్ట్ లూజ్ ఎంత అయితే పెట్టామో ఖర్చులతో పాటుగా అంతే నడుం దగ్గర ఉండేటట్టు మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోండి అంతే. మనం ఇక్కడ చేంజ్ చేయవలసింది అంతే. మిగతాదంతా బ్యాక్ పార్ట్ పెట్టి మనం మార్కింగ్లు అనేది చేసాం. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇలా తీసేద్దాం. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనకి షోల్డర్ మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి చంకదింపు డాట్ దగ్గరికి ఇలా లైన్ అనేది డ్రా చేసేయండి. తర్వాత ఈ లైన్కి ఇలా కలిపేస్తే
బ్యాక్ పార్ట్లో ఉన్నట్టుగానే మనకి చంకదింపు అన్నది చంక డౌన్ అన్నది వచ్చిందనమాట. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బ్యాక్ పార్ట్ రౌండ్ డ్రా చేసుకుని మనం ఇలాగ ఒక 1 ఇంచ్ లోతుకి లోపలికి తీసేస్తే సరిపోదండి. ఈ బ్లౌజులకి మోడల్స్కి అలా చేయకూడదు. ఈ లైన్ నుంచి లోపల వైపుకి ఒక 3/4 ఇంచుకి మార్కింగ్ అన్నది ఇలా పెట్టాలి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ అన్నది ఇలా మనం లైన్ అన్నది ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కలిపేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ లైన్ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా వస్తుంది, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ రౌండ్ అన్నది 1 ఇంచుకి మాత్రమే తీయాలి. బ్యాక్లోని 1 ఇంచుకే తీసాము, ఫ్రంట్లో కూడా 1 ఇంచుకే తీయాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా కార్నర్కి ఇలా లైన్ డ్రా చేసుకోండి, ఇలా 1 ఇంచుకి ఇలా మార్కింగ్ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ షేప్ ఇచ్చేసుకోండి. మరి అప్పుడు ఇప్పుడు 1 ఇంచుకే పెట్టాము కదా, లోతు ఎలా వస్తుంది అంటే కనుక మనం ఇక్కడ చంకదింపు దగ్గర లోపలికి 3/4 ఇంచుకి మనం ఫ్రంట్ అనేది లోపలికి తీసాం కాబట్టి మనకి రౌండ్ కూడా లోపలికే వస్తుంది. సరేనండి. ఈ మెడ వెడల్పు దగ్గర ఉన్న లైన్ మనకి 3/4 ఇంచులు ఉందా లేదా చెక్ చేసుకోండి. దాని తర్వాత డీప్ పెట్టుకుందాం. డీప్ అన్నది నేను 7 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. మామూలుగా మీరు ఎప్పుడూ పెట్టుకునే డీప్ కన్నా ఒక 1 ఇంచు కిందకి పెట్టుకున్నా సరే పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ అంతా క్లోజ్గా ఉంటుంది కాబట్టి మనకి అంత ఎలా మెడ అన్నది ఎక్కువగా డీప్ అన్నది అయిపోదు అనమాట. నేను 7 ఇంచులకి పెట్టాను. పైన 3/4 కదా, ఇక్కడ కూడా 3/4 నేను వెడల్పు అన్నది సమానంగా పెట్టేశాను. వెడల్పు ముందు భాగంలో ఎక్కువ అయిపోద్దేమో అని చెప్పేసి అనుకోకండి, ఐ నెక్కి వెడల్పు ఎక్కువ అవ్వదు. ఇక్కడ నుంచి ఇలా తీసుకొని చక్కగా రౌండ్ అన్నది తీసేసుకోండి. ఈ కార్నర్ దగ్గర నుంచి మనం ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఐ నెక్కి మనం 3 కోణాలు తెచ్చుకోవచ్చు, అలాగే రకంగా రౌండ్ ఇచ్చుకోవచ్చు, అదే రకంగా వీ షేప్ కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సరేనండి. ఇప్పుడు ఈ షోల్డర్ డౌన్ ఉంది కదా 1 ఇంచుది, ఈ మెడ వెడల్పు లైన్ నుంచి ఈ 1 ఇంచ్ షోల్డర్ డౌన్ కూడా ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంతవరకు అయిన తర్వాత మనం ప్రిన్సెస్ కటింగ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇక్కడ హుక్స్లు అనేవి సైడ్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 2.5 ఇంచులకి ప్రిన్సెస్ కటింగ్కి ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టండి. అంటే 2.5 తర్వాత ప్రిన్సెస్ కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మరి డాట్ ఎంత వెడల్పు పెట్టుకోవాలి అంటే కనుక చిన్న సైజు వాళ్ళైతే కనుక 36 కన్నా తక్కువ ఉన్న వాళ్ళైతే 2, 36 నుంచి 2.5 ఇంచుల వరకు పెట్టుకుంటే సరిపోద్ది. మనకి మరీ హెవీగా ఎక్కువ వెడల్పు డాట్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు, 2.5. సరేనండి. ఈ 2.5 డాట్ దగ్గర ఈ 2.5కి సెంటర్ పాయింట్ అనేది తీయాలి. ఈ 2.5కి ఇలా ఇంచీ టేప్ని ఇలా సగం ఇలా ఫోల్డ్ చేస్తే మధ్యలోని ఒక ఫోల్డ్ వస్తుంది కదా, అక్కడ పెడితే సెంటర్ వచ్చిందన్నమాట. ఇప్పుడు సెంటర్ దగ్గర నుంచి ఫోల్డింగ్కి ఎంత ఉంది ఇలా ఇంచీ టేప్తో ఇలా కొలుచుకోండి. ఎంత వచ్చింది అన్నది చూసుకోండి. 3/4 ఎంత వస్తే అంత. మీకు ఈ సెంటర్ డాట్ దగ్గర నుంచి చూసారు కదా, ఫస్ట్ 2.5కి సెంటర్ పాయింట్ తీసాం. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఫోల్డింగ్కి ఎంత ఉందో చూస్తున్నారు కదా, సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఫోల్డింగ్కి ఎంత అయితే ఉందో అంతా పైకి ఇలా ముందుకి ఇలా జరిపి కొద్ది పై వరకు ఇలా తీసుకొచ్చి సేమ్ అదే మార్కింగ్ ఇక్కడ పెడతారన్నమాట. అంటే లైన్ స్ట్రైట్గా రావడం కోసం మనం డాట్కి మధ్యలో సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఫోల్డింగ్ వరకు ఎన్ని ఇంచీలు ఉంటే అన్ని ఇంచీలు పైన కూడా అంతే ఉండేటట్టు చూసుకుని లైన్గా స్ట్రైట్ లైన్ గీసామన్నమాట. అంటే మనకి ఎక్కడ వంకరలు రాకుండా ఉండడం కోసం ఈ లైన్ డ్రా చేస్తాం. దాని తర్వాత చెస్ట్ మార్కింగ్ పెట్టుకోవాలి. చెస్ట్ మార్కింగ్ ఎప్పుడు పై అంచు దగ్గర నుంచి కిందకి పెట్టాలి, కింద నుంచి పెట్టకూడదు. ఎందుకంటే బ్లౌజ్ పొడవు మీ ఇష్టం ఎంతన్నా పెట్టేసుకోవచ్చు, కానీ చెస్ట్ మార్కింగ్ అన్నది మనకి మారదు. చిన్న సైజు వాళ్ళైతే 9.5, పెద్ద సైజు వాళ్ళైతే 10. 36 కన్నా చిన్న సైజు వాళ్ళకి 9.5 ఇంచులు పెట్టుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా 10 ఇంచులకి ఈ చెస్ట్ మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. సరేనండి. 10 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసుకోండి. ఇక్కడ మనకి నడుం దగ్గర స్ట్రైట్గా లుక్ రావడం కోసం అని చెప్పేసి ఇక్కడ 1 ఇంచ్ అన్నది ఫస్ట్ మనం ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. అలా అయితేనే నడుం బెల్ట్ మీకు స్ట్రైట్గా వస్తుంది. ఎక్కడ కూడా మనకి ఫోల్డింగ్లు కట్ పెట్టకుండా కుట్టు వేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఆ షేప్ అన్నది కరెక్ట్గా వస్తుంది. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ పెట్టిన డాట్ ఉందో చూసారా, ఆ డాట్కి ఇక్కడి నుంచి ఇలాగ క్రాస్గా ఇలా కలిపేసుకోవాలి. అదే రకంగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేసుకోవాలి. అంతే, ఆటోమేటిక్గా మనం అనుకున్న వంపులు అనేవి వచ్చేస్తాయి అనమాట. అంతే, చూసారు ఇక్కడి నుంచి. అంతే తప్ప అటువైపుదేమో స్ట్రైట్గా తీసి ఇటువైపు ఏమో మనం వంకటింకల వంపులు తీసామంటే కలపడం కష్టమైపోద్ది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా ఈ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా ఈ డాట్కి ఇలా షేప్ ఇచ్చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ప్రిన్సెస్ కటింగ్ అనేది అయిపోద్ది. చాలా ఈజీ మెథడ్ అండి. ఇలా మీరు ప్రిన్సెస్ కటింగ్ మార్కింగ్ చేశారంటే కనుక చాలా ఈజీగా అవుతుంది అన్నమాట. అంతే తప్ప ఇక్కడ కరువులు తీయడాలు గట్రా చేయకండి, ఎందుకంటే కలిపేటప్పుడు మీకు అడ్జస్ట్మెంట్ అనేది కుదరదు. సరేనండి. ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది మనకి నడుము ఎంత 32 ఇంచీలు. ఆ 32 ఇంచీలోని 4వ వంతు ఇప్పుడు మనకి 4వ వంతు అన్నది ఫస్ట్ తీద్దాం. 8 ఇంచీలు కదా, ఆ 8 ఇంచీలకి ఈ డాట్ వెడల్పు మనం ఎంత తీసుకున్నాం, 2.5 ఇంచీలు తీసుకున్నాం. ఈ 2.5 ఇంచీలు ఇక్కడ ప్లస్ చేయాలి. చేస్తే కనుక మనకి 10.5 ఇంచీలు వచ్చింది. 8కి మనం
2.5 ఇంచులు డాట్ కలిపితే 10.5 వచ్చింది. ఆ 10.5కి మనం 2 ఇంచులు ఖర్చులు కదా నడుముకి, మనం చెస్ట్ మొత్తం బ్లౌజ్ అంతా 2 ఇంచులు ఖర్చుల మీద వెళ్తాం. తర్వాత ఒక 1/2 ఇంచు ప్లస్ చేయాలి. 10.5కి 2 ఇంచులు ప్లస్ చేయాలి, 2 ఇంచుల తర్వాత మళ్ళీ 1/2 ఇంచు కలపాలి. ఎందుకు అంటే మనకి ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు 1/2 ఇంచు అన్నది వేస్ట్గా పోద్ది. అంటే ఇప్పుడు ఈ 10.5, 12.5, ఈ 1/2 13 ఇంచులు వచ్చింది. ఇవి కలుపుకోవాలన్నమాట. ఈ 3 కొలతలు కలుపుకొని ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 13 ఇంచులు ఉందా లేదా చూసుకుందాం. ఖచ్చితంగా ఉండదండి, ఎంతో కొంత మనం పెంచాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 13 ఇంచులు అన్నది కూడా మనం ఈ ఫోల్డింగ్ దగ్గర 13 ఇంచులు పెట్టి ఇలా చూసుకుంటే ఇంచు టేప్ చివరి ఇక్కడికి వచ్చింది. అంటే ఇక్కడ 13 ఇంచులు ఇక్కడికి వచ్చింది అనమాట. అలా చూసుకోవాలన్నమాట. అంటే నడుముకి 4వ వంతుకి డాట్ కలపాలి, ఖర్చులు కలపాలి. అదే రకంగా ప్రిన్సెస్ కటింగ్ 1/2 ఇంచు కలపాలి. పైన 1/2 ఇంచు కలిపితే సరిపోద్ది. పైన కూడా ప్రిన్సెస్ కటింగ్ ఉంటుంది కాబట్టి 1/2 ఇంచు అన్నది మనం ముక్క కలుపుతాం కాబట్టి 1/2 ఇంచు అన్నది పైకి ఖర్చు ఉండాలి. కింద కలిపాము, పైన కూడా కలిపాం. ఇప్పుడు ఈ 1/2 ఇంచు దగ్గర నుంచి కిందకి ఇలాగ మనం లైన్ గీసేయాలి. అంతే. ఇలా చూసుకున్నారు అంటే కనుక మీకు సైడ్ జాయింట్ల దగ్గర క్లాత్ తగ్గకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు చక్కగా కటింగ్ అనేది చేసేద్దాం. కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ అవుట్ లైన్ కటింగ్ చేసేసుకోవాలి. లైన్లు మాత్రం మర్చిపోకండి. బిగినర్స్ ఏంటంటే లైన్ డ్రా చేసిన తర్వాత ముందు వైపు ఉన్న లైన్ని కటింగ్ చేసేస్తారు. అలా కాకుండా కొద్ది జాగ్రత్తగా ఆలోచించుకొని కటింగ్ చేయండి. ఇప్పుడు మనకి ఇలా మనం మెడ కూడా కటింగ్ చేసేసుకుని షోల్డర్ డౌన్ కూడా ఫస్ట్ ఇలా కటింగ్ చేసేసుకోండి. ఇక్కడి నుంచి ఇలా షోల్డర్ డౌన్ కూడా ఇలా కటింగ్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా ప్రిన్సెస్ కటింగ్ అన్నది మనం ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసేసుకోవాలి. సరేనండి. రెండు కూడా ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఇలా పెట్టినప్పుడు చెస్ట్ పాయింట్ అనేది చూసారా, మనం పెట్టిన 10 ఇంచులది కరెక్ట్గా కలుస్తుంది. ఇక్కడ మనకి ఇది మనకి చెస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ మనం ఇలా కొద్ది కట్స్ పెట్టేస్తే కనుక మనం ప్రిన్సెస్ కటింగ్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి హెల్ప్ అవుతుంది. సరేనండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నది మనకి కటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ మెడ అన్నది మనం కట్ చేయలేదు కదా, ఇప్పుడు అది కటింగ్ చేసి తీసేయండి. ఇప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. హ్యాండ్ కటింగ్ ఎప్పుడు కూడా ఆర్మ్ రౌండ్ని ఎప్పుడు కొలుచుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ని ఇలా ఇంచీ టేప్తో ఇలా కొలుచుకుంటే కనుక 10 ఇంచీలు వచ్చింది. 10 ఇంచీలకి 1 ఇంచు తగ్గించేయండి. తగ్గిస్తే 9 ఇంచీలు వస్తుంది. ఈ 9 ఇంచీలు మనం క్లాత్ ఫోల్డింగ్ చేసుకుని మనం ఈ వెడల్పు అన్నది 9 ఇంచులు పెట్టుకోవాలి. మామూలుగా మనకి 1 మీటర్ లైనింగ్ తీసుకున్నప్పుడు ఇలా 4 మడతలు పెడితే కనుక మీరు ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా 10-11 ఇంచులు పొడవు వరకు సరిపోద్ది. ఇలా మనం ముందుకి 2 పొరలు జరుపుకుంటాయి. కానీ ఇక్కడ మనం చిన్న హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుందాం. చిన్న హ్యాండ్స్ అనేటప్పటికి ఇక్కడ మనకి హ్యాండ్ అనేది మనకి చిన్న హ్యాండా పొడవు హ్యాండ్ అనేది కూడా మన ఇష్టం అండి. నేనైతే చిన్న హ్యాండ్ కటింగ్ చేసి దాని మీద మళ్ళీ ప్రిల్స్ 3 లేయర్ ప్రిల్స్ అనేది మనం సిల్క్ క్లాత్ తీసుకొని కటింగ్ చేసుకుందాం. అది తర్వాత నెక్స్ట్ క్లాస్లోని ప్రిల్స్ ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాము. లేదు మామూలుగా చిన్న హ్యాండ్సే కటింగ్ చేసుకుందామని అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. చూడండి, నేనైతే పొడవు 4 ఇంచీలే పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు కిందనున్న 2 పొరలని పైకి ఇలా ఫోల్డ్ చేస్తే మన వైపు ఫోల్డింగ్ ఉంటుంది, 4 మడతలు ఉంటాయి. ఎక్కడ కూడా అతుకులు లేకుండా లైనింగ్ అన్నది మనకి కటింగ్ అయిపోద్ది అనమాట. ఆర్మ్ రౌండ్ కొలిచినప్పుడు 10 ఇంచులు వచ్చింది కదా, దానికి 1 ఇంచు తగ్గించి 9 ఇంచులకి ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మనకి 4 ఇంచీలు పొడవు కావాలంటే 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే 5 ఇంచీలు పొడవు కావాలి. కానీ ఇక్కడ క్లాత్ పొడవు ఇలా మడతెట్టినా సరే మనకి ఎక్కువగానే ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే పైనుంచి కిందకి పొడవు మార్కింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే కింద ఫోల్డింగ్ ఉంది కాబట్టి క్లాత్ మిగిలింది అంటే కనుక మనం దేనికైనా సరే యూజ్ చేసుకోవచ్చు. నడుము బెల్ట్లు స్టిచ్ చేసుకోవడానికంటే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లైన్గా లేదు కాబట్టి క్లాత్ నేను ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసి ఫస్ట్ కటింగ్ చేసేస్తాను. ఆ తర్వాత మనం మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ వెడల్పు అన్నది మాత్రం మనం పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు పొడవు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కిందకి మనం ఇలా కింద నుంచి అయినా పెట్టచ్చు, పైనుంచి అయినా పెట్టచ్చు. పైనుంచి పెడితే కింద క్లాత్ సేవ్ అవుతుంది, అంతే తేడా. 4 ఇంచులు పొడవు కావాలంటే కనుక 1 ఇంచు ఖర్చులు కలుపుకుని 5 ఇంచీల దగ్గరికి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. సరేనండి. ఒక్కొక్కసారి ఏంటంటే 5 ఇంచులు పొడవు అంటే ఒక ఖర్చులతో పాటు 6 ఇంచులు పెడతాం, చంకదింపు 3 ఇంచులు పెడితే పొడవులో సగమే పెట్టాలా అన్న డౌట్లు ఉన్నాయి. అది కూడా ఈ క్లాస్లో మీకు క్లియర్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ పొడవు మార్కింగ్ చేసి ఇలా లైన్ గీసేసాం కదా, వెడల్పు పెట్టాం, పొడవు పెట్టాం. చంకదింపు వచ్చేసి నార్మల్ బ్లౌజులకి అయితే 3 ఇంచులు పెడితే సరిపోద్ది. కానీ ఇది ఐనెక్ కాబట్టి 3.5 ఇంచులకి పెట్టాలి. సరేనండి. 3.5 ఇంచులకి మార్కింగ్ అన్నది ఇలా పెడతాం. అంటే ఇప్పుడు అర్థమైంది కదా, పైనుంచి మాత్రమే చంకదింపు పెడతాం, చేతి పొడవుతో సంబంధం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచీలు ఖర్చులకి లోపల వైపుకి స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తాం. ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా 2 ఇంచీలు ఉండేటట్టుగా, ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచీలు ఉండేటట్టుగా ఇలా ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా షేప్ ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా షేప్ ఇచ్చుకుంటే సరిపోద్ది.
షేప్ అన్నది ఇలా ఇచ్చేసాం కదా. ఇప్పుడు లూజ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఆది బ్లౌజ్లోని నార్మల్ చిన్న సైజ్ చిన్న హ్యాండ్ బ్లౌజ్ మీకు ఎంత అయితే ఉందో లూజ్ అంతే పెట్టేసుకోండి. 1 ఇంచు పొడవు తగ్గించినంత మాత్రం లూజ్లో పెద్ద తేడా అనేది రాదు. నాకైతే 6 ఇంచులు ఉంది ఫోల్డింగ్ నుంచి కుట్టు వరకు, అంతే. నేను ఇక్కడ మార్కింగ్ పెట్టాను. 2 ఇంచులు మళ్ళీ ఖర్చులకి. ఇప్పుడు పై అవుట్ లైన్ ఖర్చుల లైన్ ఉంది కదా, అది మార్కింగ్ ఇలా కలిపేసేయాలి. దాని తర్వాత 2 ఇంచులు ఖర్చుల లైన్ కూడా ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, చిన్న హ్యాండ్స్ అయితే కనుక మనకి షేప్ అన్నది ఈ రకంగా వస్తుంది. ఇక్కడ నుంచి కింద లైన్ ఫస్ట్ ఇలా కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడ చూసారు క్లాత్ ఫోల్డింగ్లో కింద ఉండబట్టికి మనకి ఎక్కువ క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట, మిగులుతుంది. ఎప్పుడైనా నడుము ముక్కలు కట్ట వేసుకోవడానికట మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా మనం ఈ అవుట్లైన్ కూడా కటింగ్ చేసేసాం. ఇక్కడ ఇలా ఈ క్లాత్ అంతా ఇలా తీసేయండి. ఇక్కడ రౌండ్ ఏమైనా తిరగకపోతే కానీ చిన్న రౌండ్ అనేది ఇలా ఇచ్చుకోవాలన్నమాట, ఎందుకంటే అక్కడ కటింగ్ ఉంది కాబట్టి. సరేనండి, ఇప్పుడు ఇలా మనం హ్యాండ్ కటింగ్ చేసేసిన తర్వాత సెంటర్కి ఒక చిన్న కట్ అనేది ఈ ఫోల్డింగ్ దగ్గర చిన్న కట్ పెట్టండి. దాని తర్వాత మనకి లోతు కూడా నేను ఇప్పుడే చూపించేస్తానండి. లోతు తీసేటప్పుడు ఏంటంటే మనం ఈ 2 హ్యాండ్స్ అన్నవి సపరేట్గా వచ్చాయి కాబట్టి ఫస్ట్ ఇలా మనం ఎదురెదురుగా 2 హ్యాండ్స్ని ఇలా పెట్టి ఒకదాని మీద ఒకటి ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత ఎటువైపు అయినా సరే మీరు లోతు అనేది ఇప్పుడు తీయొచ్చు. మీరు ఎటువైపు లోతు తీస్తే అదే మీకు బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అవ్వాలన్నమాట. హ్యాండ్ ఫ్రంట్ పార్ట్కి జాయింట్ అవ్వాలి లోతు తీసింది. ఇప్పుడు ఈ సెంటర్ కట్ట దగ్గర నుంచి 2 ఇంచీలు ఇటువైపుకి నేను తీస్తాను. 2 ఇంచీలు ఫస్ట్ మార్కింగ్ చేయాలి. మనం ఎప్పుడు కూడా రౌండ్ 2 ఇంచీలని మనం అస్సలు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనమాట. అలా చేస్తే కనుక మనకి ఇక్కడ పైకి భుజం దగ్గర లేచినట్టు వస్తుంది. ఇటువైపు నుంచి కూడా 2 ఇంచీలు ఖర్చులకి మార్కింగ్ పెట్టాం. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లకి మధ్యలోని సెంటర్ పాయింట్ అనేది తీసుకోవాలి. ఇంచీ టేప్తో ఇలా తీసుకోవాలనుకుంటే లెక్క పెట్టి తీసుకోవచ్చు. ఎంత వచ్చిందో చూసుకొని దానికి సగం చేయొచ్చు, లేదంటే ఇలా ఫోల్డ్ చేసి ఇలా సగానికన్నా పెట్టుకోవచ్చు. 2 మార్కింగ్ని ఫోల్డ్ చేసుకుని సెంటర్ పాయింట్ అనేది తీసుకోవచ్చు. ఖచ్చితంగా సెంటరే అని ఏం లేదు. ఏం సరేనండి, ఇలా సెంటర్ తీసిన తర్వాత ఆరెంజ్ అన్నది డౌన్ చేయండి. ఇలా 2 మార్కింగ్లకి సెంటర్ పాయింట్లోనే ఆరెంజ్ డౌన్ చేసి ఇలా షేప్ అనేది ఇచ్చేసుకోండి. దాని తర్వాత కటింగ్ చేసేద్దాం. కటింగ్ చేసిన తర్వాత ఒక చిన్న కట్ పెట్టారు అంటే కనుక మీరు ఇది ఫ్రంట్ పార్ట్కి ఖచ్చితంగా రావాలని అర్థమవుతుంది. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు లోతు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సరేనండి, ఇప్పుడు ఇలా చిన్న కట్స్ పెట్టాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఎదురుగా మనం ఇంటూ మార్కింగ్లు పెడితే ఇది లోపల వైపుకి క్లాత్ వెళ్ళాలి అని మనకు అర్థమవుతుంది. సరేనండి, ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒరిజినల్ పీస్ అనేది తీసుకుందాం. ఒరిజినల్ పీస్ తీసుకుని చూసారా కోరంచులు పైకి ఉండేటట్టుగా పన్నా వైపుగా మనం ఫోల్డ్ చేసి ఫస్ట్ ఫోల్డింగ్ కరెక్ట్గా ఫోల్డింగ్ వైపు ఉండేటట్టుగా బ్యాక్ పార్ట్ కటింగ్ చేయాలి. అదే రకంగా ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ప్రిన్సెస్ కటింగ్ సెంటర్ పీస్కి ఫోల్డింగ్ ఖచ్చితంగా ఉండాలి. సరేనండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సైడ్ పార్ట్లకి ఫోల్డింగ్ అవసరం లేదు, ఇలా పెట్టి మనం కటింగ్ చేసేయచ్చు. మనకి ఎప్పుడు కూడా నిలువుగా ఎలా పెట్టినప్పుడు ఏంటంటే క్లాత్ పన్నా ఎక్కువ ఉంటేనే కానీ సరిపోదు అనమాట. లేదైతే క్లాత్ వెడల్పు ఎక్కువైనా తీసుకోవాలి, లేదా ఎలానా తీసుకోవాలి. హ్యాండ్ పొడవు ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కొద్దిగా ఇలా అడ్జస్ట్మెంట్లు చేసుకుని నేను ఇప్పుడు చూపించినట్టుగా ఫ్రంట్ బ్యాక్ కటింగ్ చేసేయండి. మనకి కింద మిగిలిన క్లాత్ హ్యాండ్కి ఎలా ఫోల్డ్ చేసుకోవాలన్నది నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి ఎంత చిన్న క్లాత్ మిగిలింది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఈ ఫోల్డింగ్ హ్యాండ్ని తీసుకోండి. హ్యాండ్ తీసుకొని హ్యాండ్ ఫోల్డింగ్ని ఇలా పెట్టిన తర్వాత కరెక్ట్గా సరిపోయింది నాకు. అంటే ఈ బ్లౌజ్ పీస్లోని పెద్ద హ్యాండ్ కావాలంటే రాదనమాట. ఈ మాత్రం హ్యాండే నాకు వచ్చింది. నేను అనుకున్నట్టుగానే పర్ఫెక్ట్గానే నాకు సరిపోయింది. లేదనుకుంటే కనుక ఇంకా పొడవు తగ్గించాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు చిన్న మొక్క ఇక్కడ మనకి తక్కువైంది కాబట్టి అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం అతుకులు అనేది వేసేసుకోవచ్చు. సరేనండి, ఈ రకంగా బ్లౌజ్ కటింగ్ చేసి రెడీ చేసి ఉంచుకోండి. మనకి పైపింగ్ వర్క్ వేసి ఏ రకంగా అందంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ప్రొఫెషనల్ స్టైల్లోని ఒక మోడల్ బ్లౌజ్ని మనం ఎలా రెడీ చేసుకోవాలన్నది మీకు వివరంగా నేను చూపిస్తాను. నెక్స్ట్ క్లాస్ని మాత్రం మిస్ కాకుండా స్టిచ్చింగ్ క్లాస్ని తప్పకుండా చూడండి. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.